తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి సుమారు ఈ 12 సంవత్సరాలలో మరి గ్రేట్ హైదరాబాద్ నగరానికి ప్రతి సందర్భంలో కూడా మరి ఇక్కడ నగరంలో ఎన్నికలు పెట్టి మరి యొక్క పాలక మండలి ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలు అందించినటువంటి యొక్క చరిత్ర ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు కూడా ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసి స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే నగరాన్ని పాలించినటువంటి సందర్భాలు అనేకంగా చూశాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్ వారు ఈ యొక్క గ్రేట్ హైదరాబాద్ ఎన్నికలని కాలయాపన చేయడానికి, పోస్ట్పోన్ చేయడానికి మరి యొక్క కొత్త నాటకాలకి తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. మరి యొక్క గ్రేట్ హైదరాబాద్ నగరాన్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి మరి ఆ రింగ్ రోడ్ వరకు ఉన్న నగరాన్ని 300 డివిజన్లుగా విభజించి మరి ఈరోజే లేటెస్ట్గా 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ మరి ఒక జీవోని ప్రకటించడం జరిగింది. ఈ 3 కార్పొరేషన్లని విభజించడం తీసుకున్న నిర్ణయం పూర్తిగా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయంగా మరి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక నిర్ణయం పూర్తిగా అప్రజాస్వామిక పద్ధతిలో తీసుకున్నారు. ఈ గ్రేట్ హైదరాబాద్ నగరాన్ని మరి ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడమే ఒక పెద్ద తప్పు. అంటే ఈ విస్తరించినటువంటి నగరాన్ని 3 భాగాలుగా విభజించడం అనేది పూర్తిగా ప్రజలకు అభిప్రాయానికి అభిష్టం మేరకు కాకుండా కేవలము తన యొక్క రాజరిక పోగడలకు, తన నియంతృత్వ పోగడలకు నిదర్శనంగా దర్పణం పడుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన జూబ్లీస్ ప్యాలెస్ లో కూర్చొని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని మరి ప్రకటించి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు.